ఫ్రెండ్స్ ఇంకా వీడియో టైటిల్ చూసిండ్రు కదా, ఇంకా అంతా ఏఐ ప్రపంచం, ఏఐ వార్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అన్ని ల్యాప్టాప్ బ్రాండ్స్ వాళ్ళ ల్యాప్టాప్లలో కొత్త ఇంటెల్ ప్రాసెసర్స్ వచ్చినాయి కదా, కోర్ అల్ట్రా సిరీస్వి. అవి మొత్తం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు విత్ ఎన్పియు, అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ తోటి. అంటే మీకు సిపియు, జీపీయు, ఎన్పియు మూడు కలిసి ఉంటాయి అందులో కోర్ అల్ట్రాలో. ఇంకా i5, i7, i9 మొత్తం మర్చిపోండి. ఇంకా అందరూ మంచి ల్యాప్టాప్ కావాలంటే కోర్ అల్ట్రా 5కి, కోర్ అల్ట్రా 7కి, ఇంటెల్ కోర్ అల్ట్రా 9కి అట్లా వెళ్ళిపోండి. మొన్న రీసెంట్గా కూడా నేను అన్బాక్స్ చేశాను కదా ఏసర్ది ఫస్ట్ ఏఐ ల్యాప్టాప్ నా ఛానల్ పైన. మస్తు ఉండింది ఆ ల్యాప్టాప్. ఇప్పుడు కూడా నేను డైలీ యూజ్ చేస్తున్నా. అయితే ఇప్పుడు ఇంకో ల్యాప్టాప్ వచ్చింది లెనోవో బ్రాండ్లో. ఇదేంటంటే 14 ఇంచ్ ల్యాప్టాపే, కానీ స్టూడెంట్స్కి మస్తు ఉంటుంది. ఇది కూడా సేమ్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ తోటే మీకు ఏఐ ల్యాప్టాపే, కానీ ఓలెడ్ డిస్ప్లే తోటి ఉంది. కాబట్టి డిస్ప్లే క్వాలిటీ అది ఖతర్నాక్ ఉంటుంది. ఇంకేమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్నీ డీటెయిల్గా ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసేసి కంప్లీట్ దాని ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీ అవన్నీ ఎట్లా ఉన్నాయో చూపిస్తాను. లైక్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తాను అనేది నేను తర్వాత చెప్తాను వీడియోలో. ప్రతి వీడియోలో ఏదో ఒకటి అరేంజ్ చేస్తున్నా నేను. ఇంకా నా దగ్గర కూడా కొన్ని కొత్త ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను అన్నీ ఉంచుకొని ఏం చేస్తాను, అందుకే మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చేద్దామని చెప్పేసి డిసైడ్ చేసుకొని మీ అందరికీ లైక్లు కూడా కొట్టమని ఎందుకు అడుగుతున్నానంటే మనకి కూడా జోష్ రావాలని చెప్పేసి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయొచ్చు. అంటే పబ్లిక్ మనకి సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మీరందరూ కలిసి ఇంకా లైక్స్ కొడుతుంటే నాకు కూడా లోపల నుంచి జోష్ వచ్చేసి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది కదా, మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్. అందుకే అట్లా జస్ట్ అడుగుతుంటాను. కొట్టేయండి, లైక్ అయితే కొట్టేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి మస్తు మజేదార్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా లెనోవోది కొత్త ఐడియా ప్యాడ్ ఓలెడ్ డిస్ప్లే తోటి ఉన్న 14 ఇంచ్ ల్యాప్టాప్, అది కూడా ఏఐ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేద్దాం. వీడియో చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే స్టూడెంట్స్కి ఈ ల్యాప్టాప్ చాలా యూజ్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు దాని ఫీచర్స్ అన్నీ చూపించేస్తా. ఇదే ఫ్రెండ్స్, రీసెంట్గా లెనోవో నుంచి ఇండియాలో లాంచ్ అయిన వాళ్ళ ఫస్ట్ ఏఐ పవర్డ్ ల్యాప్టాప్. ఇది మోడల్ వచ్చేసి ఐడియా ప్యాడ్ స్లిమ్ 5i 14 ఇంచ్ ల్యాప్టాప్. ఇది కొత్త ఇంటెల్ కోర్ అల్ట్రా 5 మన వేరియంట్ 125H CPU తోటి వస్తుంది. ఇది 14 కోర్స్ 18 థ్రెడ్స్ 4.5 GHz పైన క్లాక్ చేస్తుంది. 1 TB SSD ఇంకా 16 GB ర్యామ్ తోటి ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ తోటి వస్తుంది. ఒకటి Type-C 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్, కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఇది మన లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5i 14 ఇంచ్ 2.2K ఓలెడ్ డిస్ప్లే 2024 ఎడిషన్ అని చెప్పొచ్చు. ఓలెడ్ డిస్ప్లే అంటే ఖతర్నాక్ ఉంటుంది. లుక్స్ మినిమలిస్టిక్ ఇంకా మోడర్న్ డిజైన్ ఉండేసి సింపుల్ ఉంది, క్లాసీ లుక్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్స్ ఏం పడవు. ఇంకా వెయిట్ వచ్చేసి 1.46 kgs, థిక్నెస్ 0.67 ఇంచెస్. ఇంకా పోర్ట్స్ అంటే ఇక్కడ మీరు దాని ఛార్జింగ్ పోర్ట్ ఇంకా DP పోర్ట్ చూడొచ్చు. ఒకటి LED ఇండికేటర్, ఫుల్ సైజ్ HDMI పోర్ట్, ఇంకోటి USB 3.2 Type-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్. ఇంకా ఫ్రంట్ సైడ్ ఏం లేదు. ఇంకో సైడ్ కూడా కొన్ని పోర్ట్స్ ఉన్నాయి, చూపించేస్తాను మీకు. ఇటు సైడ్ వచ్చేసి మీకు LED పవర్ ఇండికేటర్, ఒకటి రీసెట్ బటన్, ఒకటి కార్డ్ రీడర్ ఉంది, మైక్రో SD కార్డ్ రీడర్, ఇంకా 2 USB 3.2 Type-A పోర్ట్స్ ఉన్నాయి. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అది బాగుంది. మిలిటరీ గ్రేడ్ కదా. ఇది బ్యాక్ చూడొచ్చు మీరు. ఇందులో ర్యామ్ మీరు అప్గ్రేడ్ చేసుకోలేరు, సోల్డర్డ్ ఉంది. కాకపోతే SSD స్లాట్ ఉంది, మీరు స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ అది బాగుంది. స్పీకర్ గ్రిల్లే కనపడలేదు, ఆ వెంట్స్లోంచి ఆడియో వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఇది మన ల్యాప్టాప్ లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5i. డిస్ప్లే బాగుంది, ఓలెడ్ డిస్ప్లే కదా, మంచి వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ ఉండేసి. కాకపోతే యాంటీ గ్లేర్ ఫినిష్ లేదు. ఇంకా దాని వెబ్ క్యామ్ ఇక్కడ ఫుల్ HD వెబ్ క్యామ్ చూడొచ్చు. ప్రైవసీ షటర్ కూడా ఉంది, తర్వాత చూపిస్తాను మీకు. మీకు స్లీక్ బెజల్స్ ఉన్నాయి. ఇంకా ఇది దాని కీబోర్డ్ బాగుంది, కీబోర్డ్ అది కూడా. దాని పర్ఫార్మెన్స్ అది అని అంటే ఇది వచ్చేసి ఫుల్ వైట్ LED బ్యాక్లిట్ చిక్లెట్ కీబోర్డ్. ఇంకా ఆటో బ్రైట్నెస్ కూడా ఉంది. మీరు బ్రైట్నెస్ అదే కర్వ్డ్ ఉండేసి కీ ట్రావెల్ అది కూడా, దాని కీ ఫీల్ అది చాలా కంఫర్టబుల్, మస్తు ఉంది క్వాలిటీ అది. ఇంకా మీరు బ్యాక్లైట్ది వైట్ LEDది బ్రైట్నెస్ అడ్జస్ట్ చేయొచ్చు. డార్క్లో ఇట్లా కనపడుతుంది. ఓవరాల్ నాకు కీబోర్డ్ అయితే దాని కీప్యాడ్ అది చాలా నచ్చింది. ఇంకా ఇక్కడ ఒక డెడికేటెడ్ మైక్రోసాఫ్ట్ Copilot AI అసిస్టెంట్ కీ చూడొచ్చు. అది Windows+C కూడా కొట్టి మీరు యాక్టివేట్ చేయొచ్చు. ఇక్కడ ట్రాక్ ప్యాడ్, టచ్ ప్యాడ్ ఫీల్ అది కూడా బాగానే ఉంది. ఇక్కడ డెడ్ జోన్స్ లేవు. మల్టీ జెస్చర్ సపోర్ట్ ఉండేసి మీకు ఇంటిగ్రేటెడ్ రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ ఫీల్ అది కూడా బాగుంది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ మస్తు ఉంది, ఎందుకంటే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఉంది కదా. ఇంకా మీకు ఇక్కడ దాని ప్రైవసీ షటర్ కూడా వెబ్ క్యామ్ది చూడొచ్చు, IR కెమెరా అది. ఇంకా విండోస్ హెలో సపోర్ట్ కూడా ఉంది. ఇంకా దాని డిస్ప్లే చాలా బాగుంది. అది 60 Hz 14 ఇంచెస్ 1920x1200 రిజల్యూషన్, కానీ 100% DCI-P3 కలర్ సపోర్ట్ ఉండేసి 400 nits బ్రైట్నెస్ ఉంది. ఇది ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ తోటి వస్తుంది కదా ఇంటిగ్రేటెడ్. మీకు ఐరిస్ XE గ్రాఫిక్స్ కంటే దీని పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంటే డెడికేటెడ్ GPU లేకపోయినా కానీ మీరు క్యాజువల్ గేమింగ్కి అట్లా వాడచ్చు. డే టు డే యూసేజ్లో ఏమి ఇబ్బంది ఉండదు. ఇంటెల్ AI బూస్ట్ NPU అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్
యూనిట్ తోటి వస్తుంది కదా, ఏఐ అప్లికేషన్స్కి ఇట్లా మీరు కోపైలట్ ఉంది కదా, ఇది మీరు యాక్టివేట్ చేసేసి మీరు ఏదైనా అంటే ఎనీథింగ్ మీరు చాట్ జీపీటీ లాగా దీనికి అడిగి తెలుసుకోవచ్చు. మీకు కావాల్సిన కోడింగ్ కానివ్వండి, ఏదైనా కానీ స్టూడెంట్స్కి వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైనా మీరు వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా ఎనీథింగ్ అది మీకోసం చేసి పెడుతుంది. ఇది సేమ్ చాట్ జీపీటీ లాగా అనుకోండి. ఇంకా ఫ్యూచర్ అంతా ఏఐఏ కాబట్టి మీరు i5, i7, i9 అవి ఇంకా మర్చిపోవచ్చు. కాకపోతే ఇది ఇప్పుడు కొత్త కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 67,000 నుంచి స్టార్ట్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా డిస్ప్లే ఇంకా స్పీకర్ క్వాలిటీ ఇక్కడ ఒకసారి చూసేసుకోండి. విన్నారు కదా సౌండ్ అవుట్పుట్. మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. 2+2 వాట్ 4 వాట్ స్పీకర్స్, కానీ నాకు ఆడియో ఎందుకో తక్కువనే అనిపించింది. కానీ డిస్ప్లే మాత్రం ఖతర్నాక్ ఉంది. కలర్స్ కానివ్వండి, అది 100% DCI P3 కలర్ సపోర్ట్ కాబట్టి మీరు ఫోటోషాప్కి కానివ్వండి, వీడియో ఎడిటింగ్కి బేసిక్ 4K వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. నేను గీక్ బెంచ్ మార్క్స్ రన్ చేస్తే మీకు సింగిల్ కోర్ స్కోర్ 2258, ఇంకా మల్టీ కోర్ స్కోర్ 11665 వచ్చింది. ఫ్రెండ్స్ మర్చిపోలేదు కదా, లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఎందుకంటే ఈ వీడియోకి కూడా 6000 లైక్లు దాటినాయి అనుకోండి. మన దగ్గర ఉన్న ప్రీమియం సోనీవి కొత్త బ్రాండ్ న్యూ WF-C500 ప్రీమియం కేటగిరీ TWS ఇయర్బడ్స్ మన సబ్స్క్రైబర్స్లోంచి ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. 20 అవర్స్ మ్యూజిక్ ప్లే టైం ఉండేసి హైఫై క్వాలిటీలో ఫుల్గా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. అందుకే లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్. ఇది లెనోవో నుంచి ఫస్ట్ ఏఐ పవర్డ్ ల్యాప్టాప్. మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125H ప్రాసెసర్ తోటి వచ్చింది కదా. రీసెంట్గా నేను ఏసర్ది అన్బాక్స్ చేసింది కూడా సేమ్ ప్రాసెసర్. కోర్ అల్ట్రా ప్రాసెసర్లు అంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఇదివరకు మనకి ఏపీయూలు అంటే మీకు CPU ఇంకా ఇంటిగ్రేటెడ్ GPU కలిపి ఏపీయూలు అని వచ్చేవి కదా, అట్లా కాకుండా ఇది ఏంటంటే మీకు ఇంటెల్ AI బూస్ట్ NPU కూడా ఇందులో ఉంటుంది. NPU అంటే మీకు న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. అదేంటంటే మీకు AI అప్లికేషన్స్లో చాలా హెల్ప్ చేస్తుంది. అంటే CPU GPU పైన లోడ్ పడకుండా మీకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇంకా ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ ఉండేసి ఏఐ అప్లికేషన్స్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళకి ఇలాంటి ల్యాప్టాప్స్ అయితేనే బెస్ట్ సూటబుల్. కోడింగ్ అయితే బాగుంటుంది. స్టూడెంట్స్ కూడా కొత్త ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు i7, i5, i9 అట్లా వెళ్ళే బదులు కోర్ అల్ట్రా 5, కోర్ అల్ట్రా 7, కోర్ అల్ట్రా 9 వీటికి వెళ్ళడమే బెటర్. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ అంతా ఏఐదే కాబట్టి ల్యాప్టాప్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. నేను AAA టైటిల్ గేమ్స్ GTA 5 లాంటివి కూడా ఫుల్ HD నార్మల్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ పెట్టి ఆడితే అరౌండ్ 85, 90, 95 అట్లా FPS వస్తుంది. పెద్దగా హీటింగ్ ఇష్యూస్ కూడా ఏం లేవు. కాకపోతే కొంచెం ఫ్యాన్ సౌండే ఎక్కువ ఉంది. మీరు స్టార్టింగ్లో గేమ్ స్టార్ట్ అయినప్పుడు వినే ఉంటారు, ఫ్యాన్ సౌండ్ కొంచెం ఎక్కువ ఉంది. స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ నాకు కొంచెం తక్కువ అనిపించింది. కానీ డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ ఉండేసి ఫోటోషాప్ ఎడిటింగ్కి దానికి అన్నిటికీ, ఎందుకంటే 100% DCI P3 కలర్ గ్యామట్ ఉంది కదా సపోర్ట్, కాబట్టి ఫోటోషాప్కి పర్ఫెక్ట్. ఇంకా 4K బేసిక్ ఎడిటింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ, లుక్స్ అవన్నీ చాలా ప్రీమియం. ఎందుకంటే మిలిటరీ గ్రేడ్ డ్యూరబుల్ బాడీ ఉండేసి మీకు చాలా అంటే టఫ్ ఉంది బిల్డ్ క్వాలిటీ. అది మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? లెనోవో నుంచి ఫస్ట్ ఏఐ పవర్డ్ ల్యాప్టాప్ 2.2K OLED డిస్ప్లే తోటి 2024 ఎడిషన్ది. మీరు మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో రాయండి. స్టార్టింగ్ ప్రైస్ ఇది 67,000 ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మంచి మిలిటరీ గ్రేడ్ డ్యూరబుల్ బాడీ తోటి స్టైలిష్ లుక్స్ ఉండేసి వెబ్ క్యామ్కి ప్రైవసీ షటర్ ఉండేసి అన్నీ బాగానే ఉన్నాయి. డిస్ప్లే కలర్స్ కానివ్వండి, వ్యూయింగ్ యాంగిల్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. జస్ట్ స్పీకర్స్ది సౌండే కొంచెం తక్కువ అనిపించింది. ఓవరాల్ ఓకే అని చెప్తాను నేను ఆ ప్రైస్కి. స్టూడెంట్స్కి అయితే బెస్ట్. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా. ఇంకా రేపు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే ఫ్రెష్ వీడియోలో కలుస్తా. బాయ్.